హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అక్టోబర్ 16కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ అసెంబ్లీ పాసెస్ ఎ రిజల్యూషన్ అగేన్స్ట్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్? వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఏ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కేరళ. సో కేరళ సంబంధించి సీఎం పినరయ్ విజయన్, గవర్నర్ Arif Muhammad Khan. Second question, which city going to host 23rd Shanghai Cooperation Organization Heads of the Government meeting on October 16, 2024? October 16, 2024 నా 23వ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ మీటింగ్ ఏ నగరంలో ఆతిథ్యం ఇవ్వబోతుంది? ఆన్సర్ ఇస్లామాబాద్. ఇస్లామాబాద్లో ఇది జరగబోతుంది అనమాట. అక్టోబర్ 16 జరిగింది. ఇది ఎప్పుడు ఫౌండ్ చేశారంటే SCO ఫౌండ్ ఇన్ 2001 అండ్ టు ఎన్హాన్స్ రీజనల్ కోఆపరేషన్ అండ్ స్టెబిలిటీ. విచ్ గవర్నమెంట్ రివైవ్డ్ 129 wetlands టు మిటిగేట్ ఫ్లడ్స్? వరదలను తగ్గించేందుకు 129 చిత్తడి నేలను పునరుద్ధరించిన ప్రభుత్వం ఏది? కరెక్ట్ ఆన్సర్ అస్సాం. వరదలను తగ్గించేందుకు 129 చిత్తడి నేలలను పునరుద్ధరించినటువంటి ప్రభుత్వం ఏదంటే అస్సాం అనమాట. దీని యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అంటే 796.88 crores అనమాట. ఓకేనా. సో 80% అనేది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ స్పాన్సర్ చేసింది, 20% అనేది స్టేట్ గవర్నమెంట్ నుంచి పెట్టుకుంటారనమాట. ఓకేనా. విచ్ స్టేట్ ఎయిమ్ టు లీడ్ ఏషియా ఇన్ గేమింగ్ అండ్ యానిమేషన్ సెక్టర్? గేమింగ్ మరియు యానిమేషన్ రంగంలో ఆసియాను ఏ రాష్ట్రం ముందుంచాలని లక్ష్యంగా పెట్టుకుంది? కరెక్ట్ ఆన్సర్ కర్ణాటక. సో అదేవిధంగా ఇండియా గేమింగ్ కన్వెన్షన్ 2024 థీమ్ ఏంటంటే ద నెక్స్ట్ సూపర్ పవర్ ఇన్ గేమింగ్. ఓకేనా. సో ఇది లీడ్ చేయబోతుంది కర్ణాటక అనమాట. కర్ణాటక ఏమేంటి ఏషియాని నెంబర్ 1గా ఉంచడం అనమాట. ఓకేనా, గేమింగ్ అండ్ యానిమేషన్ సెక్టర్లో. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద క్యాంపెయిన్ అనౌన్స్ టు కమెమరేట్ ద 75th యానివర్సరీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? భారత రాజ్యాంగం యొక్క 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రచారం యొక్క పేరు ఏమిటి? ఆ ప్రచారం యొక్క క్యాంపెయిన్ పేరు ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ గ్లోరిఫికేషన్ క్యాంపెయిన్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ గ్లోరిఫికేషన్ క్యాంపెయిన్ అనేది దీని యొక్క నేమ్ అన్నమాట. ఓకేనా. సో దిస్ క్యాంపెయిన్ విల్ బి మేనేజ్డ్ బై యూనియన్ మినిస్టర్ ఆఫ్ కల్చర్ కిరణ్ రిజిజు. ఓకేనా, కిరణ్ రిజిజు దీన్ని లీడ్ చేయబోతున్నారు, మేనేజ్ చేస్తున్నారనమాట. ఓకేనా. సో నెక్స్ట్, విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ ద థర్డ్ స్టేట్ టు కండక్ట్ క్యాస్ట్ బేస్డ్ సెన్సస్? ఓకేనా. సో క్యాస్ట్ ఆధారంగా నిర్వహించే 3వ రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది? ఓకేనా, కులగణన. ఓకేనా, కులగణన ఆధారంగా ఒక సెన్సస్ అనేది నిర్వహించిందనమాట, క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ అనేది. అది ఫస్ట్ చేసింది ఎవరంటే ఏపీ. ఫస్ట్ ఏపీ చేసింది, తర్వాత బీహారు, తర్వాత చేసింది తెలంగాణ అన్నమాట. ఓకేనా. సో థర్డ్ స్టేట్ ఏదంటే తెలంగాణ. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ బ్యాగ్డ్ ద బెస్ట్ స్టేట్ అవార్డ్ ఇన్ 5th నేషనల్ వాటర్ అవార్డ్స్? 5వ జాతీయ నీటి అవార్డులను 2023లో ఏ రాష్ట్రం ఉత్తమ రాష్ట్ర అవార్డుగా పొందింది? కరెక్ట్ ఆన్సర్ ఒడిషా. సో సెకండ్ ప్లేస్లో ఉన్నది ఉత్తరప్రదేశ్. యూనియన్ మినిస్టర్ ఆఫ్ జలశక్తి ఎవరంటే సిఆర్ పటేల్. సో దిస్ ఎయిమ్ టు రికగ్నైజ్ వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ రిలేటెడ్ టు వాటర్ స్కాసిటీ అండ్ సస్టైనబిలిటీ. ట్రీస్ initiative which was seen in the news aim to combat desertification which region? ట్రీస్ చొరవ ఏ ప్రాంతంలో ఎడారీకరణను ఎదుర్కోవాలనే లక్ష్యంతో వార్తల్లో నిలిచింది? కరెక్ట్ ఆన్సర్ సబ్ సహారా ఆఫ్రికా. సో ట్రీస్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ సాయిల్ ఫెర్టిలిటీ, ఇంక్రీజ్ క్రాప్ yields, ఇంక్రీజ్ కమ్యూనిటీ రీసైలెన్స్. ఓకేనా. మౌంట్ ఆడమ్స్ ఏ స్ట్రాటో వాల్కనో ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? మౌంట్ ఆడమ్స్ స్ట్రాటో అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఇట్ ఇంక్రీజ్డ్ సెస్మిక్ యాక్టివిటీ ఆఫ్టర్ బీయింగ్ డార్మెంట్ ఫర్ thousands of years. What ministry launched eMigrate V20 web portal and mobile app? ఎమిగ్రేట్ V20 వెబ్ పోర్టల్ అండ్ మొబైల్ యాప్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ మంత్రిత్వ శాఖ? మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ప్రారంభించిందనమాట. దీని యొక్క మినిస్టర్ ఎవరంటే ఎస్ జైశంకర్. సో ఎమిగ్రేట్స్ పోర్టల్ ప్రమోట్స్ సేఫ్ అండ్ లీగల్ మైగ్రేషన్ ఆఫ్ ఇండియన్ వర్కర్స్. సేఫ్ అండ్ లీగల్ మైగ్రేషన్ ఆఫ్ ఇండియన్ వర్కర్స్ సంబంధించిందనమాట V20 వెబ్ పోర్టల్ అనేది. What is the name of first vessel launched under to multi-purpose vessel?
ప్రాజెక్ట్ బై ఇండియన్ నేవీ. భారత నౌక దళం ద్వారా 2 బహుళ ప్రయోజన నౌక ప్రాజెక్టు కింద ప్రారంభించబడిన మొదటి నౌక పేరు ఏంటి? సమర్థక్ ఎక్కడంటే ఇది ఎల్ఎన్టీ షిప్ యార్డ్ కొత్తపల్లి అనమాట. ఈ మల్టీపర్పస్ వెసల్ యొక్క పేరేంటంటే సమర్థక్. సో వాట్ ఈస్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా? భారతదేశం జాతీయ జంతువు ఏదంటే రాయల్ బెంగాల్ టైగర్. సో ఇండియా ఇస్ హోమ్ టు 80% ఆఫ్ ద టైగర్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే 80% టైగర్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి. సో సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ప్యాంథెరా టైగ్రిస్ అనే సైంటిఫిక్ నేమ్ అనమాట దీనికి. అండ్ ప్రాజెక్ట్ టైగర్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఏప్రిల్ 1973. అదేవిధంగా ఇండియాలో ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయంటే 50 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, జయంత్ చౌదరి ఇనాగరేట్స్ ఎన్ఎస్టిఐ ఎక్స్టెన్షన్ సెంటర్ ఇన్ విచ్ ప్లేస్? ఎన్ఎస్టిఐ విస్తరణ కేంద్రాన్ని జయంత్ చౌదరి ఏ ప్రాంతంలో ప్రారంభించారు? ఆ ప్లేస్ ఏంటంటే విశాఖపట్నంలో ప్రారంభించారు జయంత్ చౌదరి. ఎన్ఎస్టీ అంటే నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ప్రారంభించారు? విశాఖపట్నం బై జయంత్ చౌదరి. నెక్స్ట్ క్వశ్చన్, ఫోకస్ ఏరియా ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్స్ ఆఫ్ ఎయిమ్స్ ఢిల్లీ యొక్క మెయిన్ ఫోకస్ ఏంటి? ఎయిమ్స్ ఢిల్లీ ఏ సెంటర్ అనేది ప్రారంభించారో దాని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే హెల్త్ రీసెర్చ్ అనమాట. హెల్త్కి సంబంధించి రీసెర్చ్ చేస్తున్నారనమాట. ఓకేనా. అదేవిధంగా ఐఐటి ఢిల్లీ ఉంది కదా, అది దేనికి సంబంధించింది? సో ఐఐటి ఢిల్లీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ అనేది ఏర్పాటు చేశారు. దేనికి సంబంధించిందంటే అడ్వాన్స్డ్ హెల్త్ రీసెర్చ్ సంబంధించింది అనమాట. అదేవిధంగా ఐఐటి రోపార్ దేనికి సంబంధించి అంటే అగ్రికల్చర్ అప్లికేషన్స్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఇన్ అగ్రికల్చర్ అనమాట. సో ఐఐటి కాన్పూర్ సస్టైనబుల్ సిటీ డెవలప్మెంట్ సంబంధించి ఇక్కడ జరుగుతుందన్నమాట. ఓకేనా. సో లాస్ట్ క్వశ్చన్, వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ నాసాస్ మిషన్ లాంచ్ టు ఎక్స్ప్లోర్ జూపిటర్స్ మూన్ యూరోపా? బృహస్పతి చంద్రుడి యూరోపాను అన్వేషించడానికి నాసా ప్రారంభించిన మిషన్ పేరు ఏంటి? సో యూరోపా క్లిప్పర్ అనేది దీని యొక్క పేరు అనమాట. ఓకేనా. ఈ వీడియో సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ క్వశ్చన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.